హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ కర్రీ విత్ చికెన్ బిర్యానీ. నేను ఎలా చేశాను అన్నది ఈ వీడియోలో మీరు చూసేయచ్చు. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఇదిగోండి ఆనియన్స్ పచ్చిమిర్చి ముందే కట్ చేసి పెట్టుకున్నాను. బిర్యానీకి అయితే ఇలా పొడవుగా సీలికల్లాగా కట్ చేసుకున్నాను. అలాగే టొమాటోలు కూడా బిర్యానీలో కానీ కట్ చేసి పెట్టాను అనమాట. ఇకపోతే ఇదిగోండి రైస్, చిట్టి ముత్యాలు అంటండి ఇవి. ఒక అరకిలో చేస్తున్నాను అనమాట. చిట్టి ముత్యాలు, చిట్టి చిట్టి మిరియాలు భలే ఉన్నాయండి, చిన్నగా ఉన్నాయన్నమాట. ఇక్కడ వీడియోలో పెద్దగా కనిపిస్తున్నాయి కానీ చాలా చిన్నగా ఉన్నాయండి. అంటే నార్మల్ రైస్కి వీటికి తేడా చూపిస్తానండి. ఇవైతే మేము రైస్ వండుకునే రైస్ అనమాట, ఆర్చల్ ఇవి. మరి వాటికి వీటికి చూడండి ఎంత తేడా ఉన్నాయా కదా. చిట్టి ముత్యాలు అంటే చిట్టి ముత్యాలలాగే ఉన్నాయి. ఎందుకంటే బిర్యానీ కనీసి తడిపి పెట్టానని చెప్పాను కదా. చికెను, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకేమంటారు పెరుగు, ఉప్పు, కారం, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి అన్నీ వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ అనమాట. ఇది వచ్చి బిర్యానీ కోసం. ఇకపోతే కర్రీ చేయడానికైతే ఇదైతే నేను ఇంకా కవర్లోనే ఉంచేసాను. అదిగోండి చికెన్ కర్రీకి అనమాట. పెద్దోడు కొట్టిస్తే చక్కగా నీట్గా కొట్టించుకుని వస్తాడండి పీసులు. అదే మా వారు అనుకోండి డబ్బులు ఇచ్చేసి వచ్చేయడం తప్ప అంత నీట్గా ఉండదు. పెద్దోడు తెస్తే చాలా నీట్గా ఉంటుంది. దీన్ని ఇప్పుడు కడుక్కుందాం మనం. లేకపోతే ఆయిల్ హీట్ ఎక్కింది. ముందు ఆనియన్స్ అయితే వేసేసుకుందాం. పచ్చిమిర్చి, ఆనియన్స్ గట్టిగా హీట్ ఎక్కింది. త్వరగా వేగిపోతే ఇలా హీట్ ఎక్కితే చూద్దాం. అలాగే కొత్తిమీర, పుదీనా ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇవి కూడా కడిగేస్తాను శుభ్రంగా. ఇక కర్రీ చేసేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, తర్వాత మనం చక్కగా బిర్యానీ చేసుకోవచ్చు. వేడిగా ఉంటుంది. కర్రీ చల్లారిపోయినా ఏం పర్లేదు కదా. అందుకని కర్రీ కోసం ముందు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకైతే, కొంచెం వేసుకుందాం. ఆనియన్స్ మగ్గనిద్దాం ముందు. ఇలా ఒక ఇంకోటి చూపిస్తాను. అలాగే ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ కూడా ఫ్రెష్గా దంచుకున్నాను అనమాట. ఫ్రెష్గా దంచుకుంటే టేస్ట్ బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకే ఫ్రెష్గా దంచుకున్నా. ఇప్పుడైతే చికెన్ని కడిగేద్దాం. కొంచెం ఉప్పు వేసి చికెన్ని బాగా కడిగేద్దాం. అదిగోండి చికెన్ ఉప్పు వేసి కడిగేస్తాను అనమాట. ఒక 2 టైమ్స్ శుభ్రంగా నీట్గా కడిగేసుకుంటే ఇందులో కొన్ని ముక్కలు అయితే తీస్తానండి. మా వారికి చికెన్ ఫ్రై అంటే ఇష్టం అనమాట. ఆయన కోసం ఫ్రై ప్రిపేర్ చేస్తాను. నైట్కి తింటారు కదా. ఆయన ఈ పూట అయితే ఉండట్లేదు, పెళ్ళికి వెళ్తున్నారు వాళ్ళ అమ్మగారు ఇద్దరున్న. అంచేత ఏంటంటే కొన్ని ఒక 7-8 పీసులు మెత్తని పీసులు వేసి ఆయన కోసం ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తాను ఈవినింగ్కి. ఇదిగో మెత్తని పీసులు అయితే తీస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయి చూడండి. మా వాడు పెద్దడు తెస్తే అంత నీట్గా తెస్తాడు. చాలండి, మేమిద్దరమే కదండి తినేది. వాడు తింటాడు, నేను పెద్దగా తిన్నాను. అంచేత ఏంటంటే
ఇది ఫ్రైకి తీసి పెట్టేసి మిగతాది కర్రీ చేస్తాను అనమాట. ఒక్క చిన్న టమాటా ముక్కల్ని యాడ్ చేస్తాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్ ఇంకా బాగా మెత్తపడుతుంది. టమాటా అండ్ ఆనియన్ చిన్న వంట కదండి, అన్నీ ఇక్కడికిక్కడే ఒక 2 సామాన్లు ఇలా పెట్టామా నిండిపోతుంది అనమాట. ఎక్కడెక్కడ సర్దుకోవడం సరిపోద్ది. నేనా ఇదివరకు అంత నీట్గా సర్దట్లేదు, ఎందుకంటే లేని మాటలు చెప్పడం. ఇదివరకు అయితే చాలా నీట్గా సర్దుకునేదాన్ని, ఇప్పుడు అంత ఓపిక లేదండి బాబు. ఏంటండి అంటారు కానీ అప్పుడే ముసలిదాని వైపు అది ఇది అని అంటారు కదండి. ఎప్పుడు వంట చేస్తూనే చేయాలంటే ఎవరికే ఒప్పుకుంటారు చెప్పండి. ఎంత లేదన్నా ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజన్నా ఆడపిల్ల ఉంటే హెల్ప్ చేస్తుంది. మనకా ఆడపిల్ల లేదు, చేయరా చెప్పండి. ఒక్కరోజన్నా సరదాగా మమ్మీ నేను చేస్తాను, ఈరోజు నేను చేస్తానని అంటారు కదా. నాకేమో అది ఉంటుంది, రోజు చేసి 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 అలసిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుందండి ఈ మధ్యన. ఏంటో అది అదిగండి టమాటో ఆనియన్ మగ్గినాయి కదా. ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుందాం. చికెన్ అయితే యాడ్ చేస్తాను కదా. ఇప్పుడు మనం బాగా ఫ్రై చేస్తాం. వచ్చారు ఈరోజు మమ్మీ గారితో కలిసి పెళ్ళికి వెళ్తున్నారు మా సారు. డాడీనా మమ్మీనని చెప్పేసానే వీడియోలో. మా చికెన్ కర్రీతో మీకు పనేటి, మీరు ఊరు వెళ్తున్నారు కదా. వాటర్ తాగుతారా? మీరే తినేయండి. మిమ్మల్ని తినద్దన్నానా ఏంటి నేను? పెద్దోడా ఏమో బయటికి వెళ్ళాడు. ఎందుకుట మరి మీరు ఇప్పుడు బండి వేసుకొచ్చినట్టున్నారు డ్యూటీకా? అయ్యో ముందు చెప్పాలి అడిగి, బండి ఎట్టిపోతే ఎలాగా? చికెన్ వేసాను కదండి, చికెన్ అయితే వేగుతుంది. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, దంచిన అల్లం వెల్లుల్లి, దాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. చూసేయండి, బాగుంటుందండి. ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం బిర్యానీలో ఉంచుతాను. ఇలా వెయ్యగానే అలా గుమ్మ స్మెల్ వచ్చేస్తుంది అల్లం వెల్లుల్లి. అలాగే కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం వేయించిన 1/2 స్పూన్ వేయించిన జీరా పౌడర్, గరం మసాలా పొడి కూర దించే ముందు వేస్తానండి. బాగా చూసారా? మీరే తినేయండి నేను ఉడుకుంటున్నారు. ఇప్పుడు మనం ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాను కదా, ఆనియన్స్ మగ్గుతాయని చెప్పేసి కారం యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ వేస్తాను, సరిపోతుందండి. అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు కారం వేసుకున్నాం కదా, బాగా వేయించుకోవాలన్నమాట. కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టాను ఏమనుకోకండి. బాగా ఈ కారం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. అదిగా కలుపుతున్నాను కదా. ఇంకొంచెం మగ్గనిచ్చి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకాస్త బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట. అదిగోండి బాగా కలుపుకుంటున్నాను. ఉప్పు కారం మసాలాలు అన్నీ బాగా ముక్కలకు పట్టేలాగా బాగా మగ్గించుకోవాలన్నమాట. తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుందాం, మీకు చూపిస్తాను, చూస్తారా? అదిగోండి మగ్గిపోయింది కదా. ఉన్నారు
ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఏదోడ బిర్యానీ చేస్తావా? ఏ బాబు ఎప్పుడు కూడా హెల్ప్ చేయరేటరా నాకు. ఇదివరకు అయితే చిన్నప్పుడు నేను చేస్తాను అనేవాడండి. ఇప్పుడైతే చేయడం లేదనమాట. హెల్ప్ చేయట్లేదు అన్నాను కదా, చూడండి నాకు వాడు హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్ ఉన్నదనమాట, అది కొంచెం వాడు తాగేసి, అంటే ఎండలో బయట నుంచి వచ్చాడు కదండి, 11:30 12 అవుతుంది ఇప్పుడు. వాడు కొంచెం తాగేసి నాకు కొంచెం ఇస్తావా అంటే నాకు ఇవ్వడం, అసలు షుగర్ ఉంది అని చెప్పేసి నాకేసినట్టే మా అమ్మకు కూడా దాహం వేస్తుంది అనుకున్నాడేమో, నాకు కొంచెం ఇచ్చాడనమాట. ఇప్పుడైతే అదండి వాడు నాకు చేసిన హెల్ప్. లేదులేండి ఇది వరకైతే చేసేవాడు, ఈ మధ్య చేయడం మానేశాడు అనమాట. ఇలా వీడియోస్ చెప్తానని. ఇందాక మనుషులు రావడానికి ఎలా తిరిగేసారో గిరా అలా తిరిగేస్తున్నారా, ఆయన వాచ్ కనిపించలేదంట. పలానా చోట ఉందని నేను చెప్పిన, నా మాట వినిపించుకోకుండా గిరగరా ఇల్లంతా తిరిగేస్తున్నారు. మనం ఏం చేయలేమని వినిపించుకోరు ఆయన. అదంతే. ఆయన వెళ్ళేది వాళ్ళ అమ్మమ్మ గారు ఊర్లో ఫంక్షన్కి అనమాట అండి. అందుకని నేను మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నాను, మమ్మల్ని ఊరిస్తున్నారు అనమాట. నేను చూశాను ఇందాక అక్కడ పెళ్ళికి వెళ్తున్నారండి, నన్ను తీసుకోవాలకుండా. మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నాం. మీ అమ్మమ్మ గారి ఇంటికి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నారంట అండి. ఆనందం చూసారా? ఇప్పుడు మనం ఈ కర్రీని అయితే పక్క స్టవ్ మీద పెట్టేసుకొని పక్క పొయ్యి మీద బిర్యానీ చేసేసుకుందాం. ఓకేనా? ఇదిగోండి బిర్యానీ కోసం అయితే గిన్నె పెట్టేసుకున్నాను. ఇంకా నెయ్యి అండ్ నూనె యాడ్ చేసుకొని మనం బిర్యానీ చేసుకోవడం. ఇంకా చూసేయండి ఎలా చేశానో, కరెక్ట్గా చేశానో లేదో కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామా? నెయ్యి వేస్తున్నాను. ఓకే, అలాగే ఆయిల్ కూడా. నెయ్యి వేసాను, ఆయిల్ వేసాను, అలాగే ముందుగా బిర్యానీ స్పైసెస్ వేసుకుందాం. ఏమి లేదండి, బిర్యానీ ఆకు, అలాగే చెక్క, లవంగం ఇలాంటివి అన్నమాట. ఒక 3 యాలకులు, ఒక 5-6 లవంగాలు, కొంచెం 1 ఇంచు దాల్చిన చెక్క వేసాను అన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. కిచెన్లో ఉండలేకపోతున్నాం అండి, ఇది గొచ్చు చూడండి ఎలా కారిపోతుంది. ఆనియన్స్ మగ్గిన తర్వాత టమాటాలు యాడ్ చేస్తాను. టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాం. దీంట్లో చికెన్ యాడ్ చేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. కలిపిన తర్వాత చూపిస్తాను. ఏంటి చికెన్ వేయగానే ఎంత వాటర్ వచ్చేసింది అనుకుంటున్నారా? ఇది చికెన్ కర్రీ అండి బాబు. కర్రీ పక్క పొయ్యి మీద పెట్టాను కదా, అది ఉడుకుతుంది, అది కూడా చూపిస్తున్నానన్నమాట మీకు. పొరపాటు పడకండి, ఇది చికెన్ కర్రీ, ఇది వచ్చి చికెన్ బిర్యానీ. ఇదిగోండి ఇది బిర్యానీ గిన్నె అనమాట. ఈ చికెన్ కూడా వేపుకుంటున్నాను. పక్కనైతే కర్రీ ఉడుకుతుంది. అదే ఇప్పుడు దాకా మీరు చూసింది వాటర్తో కనిపించింది కర్రీ, అది కూడా ఫైనల్కి వస్తుంది. అందుకే కొత్తిమీర యాడ్ చేశాను అనమాట. అలాగే గరం మసాలా కూడా యాడ్ చేశానండి, ఆ క్లిప్ మిస్ అయింది. ఇదిగో ఇదైతే వేగుతుంది. ఈ లోపల మా చిన్నత్తయ్య వచ్చి ఏదో మాట్లాడుతుంది, అది కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది, అందుకే వాయిస్ తీసేసాను అనమాట. అదిగోండి బిర్యానీకి అయితే వేగుతుంది అనమాట. అలా చిన్నత్తయ్యతో మాట్లాడుతూనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసేసాను అనమాట. అదే యాడ్ చేస్తానండి, ఇంకొంచెం ఉంది. ఆమెతో మాట్లాడుతూ అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకున్నాను బిర్యానీలో. ఇంకా అలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్లో పెట్టాను కదండి అల్లం వెల్లుల్లి, గరం మసాలా, ఉప్పు, కారం, నిమ్మకాయ, పెరుగు,
కొంచెం కొత్తిమీర అన్నీ కూడా ముందే కలిపి పెట్టేసుకున్నాను. ఇక మనం బాగా ఫ్రై చేసుకొని రైస్ని యాడ్ చేసుకోవడమే అన్నమాట. అదిగోండి, ఇది గరం మసాలా పేస్ట్ చేశాను అన్నమాట. ఇప్పుడు చెక్క, లవంగం, లాలిక్కాయలు, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, అలాగే ఎండు కొబ్బరి వేసి గరం మసాలా పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ని ఇప్పుడు కర్రీలో లాస్ట్లో ఫినిషింగ్లో యాడ్ చేస్తున్నాను అనమాట, కొంచెం స్పైసీ కోసం. సమ్మర్ కదండి, మరీ అంత స్పైసీగా కూడా తినకూడదు, తిన్నా ఎవరికి పడట్లేదు అనమాట. అందుకే లైట్గానే మసాలాలు అయితే యాడ్ చేస్తున్నాను నేను. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఊరికే మసాలాలు వేసేసుకుంటే ఏముందండి, కడుపులో మంట తప్ప. చికెన్ అయితే మగ్గిపోయిందండి. నాకు ఎందుకో పెరుగు తగ్గినట్టు అనిపించింది, అందుకే ఇంకొంచెం పెరుగునైతే యాడ్ చేశాను అనమాట. ఈసారి మనం దీంట్లోకి కడిగి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసేసుకుందాం. అది కూడా చూద్దాం. రైస్ వేసి ఒక 2 నిమిషాలు బాగా ఈ మసాలాలు రైస్కి కూడా పట్టేలాగా కలుపుకొని మనకి ఒక వంతు రైస్ అయితే 2 వంతులు వాటర్ని యాడ్ చేసుకోవడం అనమాట అండి. అదిగోండి, శుభ్రంగా రైస్కి కూడా బాగా మసాలాలు పట్టేసినాయి కదా. ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసేసుకుందాం. చెప్పాను కదా, ఒక గ్లాసు రైస్ అయితే 2 గ్లాసుల వాటర్ అనమాట, అలా యాడ్ చేసుకోవాలి. అదిగోండి, వాటర్ని కూడా యాడ్ చేసేసాను. 1కి 2 వేసాను అనమాట. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేస్తాను. ఎప్పుడు కూడా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనకి ఉప్పు చెక్ చేసుకునే అవకాశం ఇప్పుడే ఉంటుంది, లేదంటే ఉప్పు తగ్గినా బాగోదు, ఉప్పు ఎక్కువైనా ఉప్పు ఎక్కువైతే ఏం చేయలేము అనుకోండి. ఉప్పు తగ్గితే మాత్రం కొంచెం యాడ్ చేసుకోవచ్చు కదా. కొంచెం వేసానంటే వేసాను అన్నట్టు వేసాను, అంటే సరిపోయినట్టే ఉంది. సర్లే, ఎందుకు చప్పగా ఉందంటారని చెప్పేసి కొంచెం యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం. ఈ లోపు అదిగోండి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుందాం. చక్కగా ఉడుకుద్ది అనమాట. హైలో పెట్టకూడదండి, హైలో పెడితే వాటర్ ఆవిరైపోద్ది కానీ రైస్ ఉడకదు. అందుకే మీడియం ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసుకుందాం. ఓకేనా. ఈలోపు కర్రీ ఏం చేస్తుందా అనేసి మూత తీసాను అనమాట. అదిగో చూడండి, కర్రీ కూడా మ్యాక్సిమం రెడీ అయిపోయినట్టే. అలాగే ఉండాలండి, ఎందుకంటే ఆ మాత్రం గ్రేవీ ఉంటే మనకి బిర్యానీలో కలుపుకోవడానికి బాగుంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, బిర్యానీ కూడా దగ్గరికి వచ్చేసింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ కాస్త కొత్తిమీర, కాస్త పుదీనా యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని ఆవిరి బయటకు పోకుండా ఒక్క 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి, లో అంటే మరీ లో కాదులేండి, అలానే మీడియం కూడా కాదు, వాటి మధ్యలో పెట్టాలన్నమాట ఈసారి ఫ్లేమ్. అలా పెట్టేసుకుని ఉంచుకుంటే బిర్యానీ ఆవిరి బయటకు పోకుండా చక్కగా మంచి టేస్టీగా కమ్మగా రెడీ అయిపోద్ది అనమాట. అందుకని అదిగోండి, చిన్న రోల్ ఉంది కదా, దాన్ని పెట్టేసాను. రెడీ అవ్వలేదు, మీరు అప్పుడు వస్తారు. నేను ఇవన్నీ రెడీ చేస్తూనే ఉన్నానా, ఈలోపు ఆయన వచ్చేసారనమాట అండి. అక్కడ ట్విస్ట్ జరిగిందిలేండి, వచ్చేసారు. ఇదిగోండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక 10 నిమిషాలు అలా మూత పెట్టేసి ఉంచేస్తే ఇంకా పొడిగా వచ్చేది. కానీ మా పెద్దోడు కంగారు పెట్టాడు, డ్యూటీకి టైం అయిపోతుందని. అందుకే నేనైతే వడ్డించేస్తున్నాను, చూసేయండి. పెళ్ళికి వెళ్తున్నాను అని చెప్పేసి మేమే తినేస్తామని ఊరించుకుంటే మా బిర్యానీకి నోరు ఊరిపోయి మా బాబుజీ గారు చూసారా వెనక్కి వచ్చేసారు. వచ్చిందండి, కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన లేకుండా ఏంటి బిర్యానీ అనుకున్నాను, కానీ దేవుడు తీసుకొచ్చేసాడు వెనక్కి. వేరే కారణం వల్ల వెనక్కి వచ్చేసారండి. వడ్డించేస్తున్నాను, చూసేయండి. కానీ ఈరోజు తినాలి, ఈరోజు రైస్ కూడా చేయలేదు. ఈయన పెళ్ళికి వెళ్తున్నారు కదా, లేదంటే ఖచ్చితంగా ఈయన కోసం రైస్ చేయాల్సి వచ్చేది. తోలుమే పెట్టాను బాబు, ముందు ఎలా ఉందో ఏమిటో టేస్ట్ చేసి చెప్పాలి మీరు. పెద్దగా నీకు కూడా పెట్టేస్తా. చలారనివ్వండి, తడి ఆరుతుంది. నేను చూపించానులే. కర్రీ వేయలేదా? లేదు, కర్రీ వేస్తా, ఇలా పెట్టి. గ్రేవీ నీకేస్తాను. సరే, ఎలా ఉంది? ఉప్పది సరిపోయిందా? ఇంకేం తెల్లలేదా? వేడి మీద
ఎలా ఉందండి? ఉప్పది సరిపోయిందా? బాగా ఉడికిందా బిర్యానీ? వాళ్ళిద్దరూ తినేసాక నువ్వు తినే అన్నారండి. మీరు తినండి బాబు, నేను తర్వాత తింటానని చెప్పేసి ఇదిగోండి చక్కగా చల్లారిన తర్వాత వాళ్ళిద్దరూ తినేసిన తర్వాత నేను తింటున్నాను అనమాట. చూసారు కదా ముక్క ఎంత మెత్తగా ఉడికిందో. చాలా అంటే చాలా బాగుందండి బిర్యానీ. కమ్మగా టేస్టీగా ఉంది. ఉప్పు కారాలన్నీ సమంగా సరిపోయినాయి. చాలా టేస్టీగా ఉందనమాట. వాళ్ళిద్దరు కూడా చాలా బాగుందని చెప్పారు. వీడియో తీయమంటే అలా తీసారో చూసారా బాబ్జీ గారు, అన్నీ ఇలాగే చేస్తారండి. నాకు తాల కిందులుగా తీశారు. సర్లేండి, మీరు అడ్జస్ట్ అయిపోండి. ఇంకా నేను అడ్జస్ట్ అవుతున్నాను కదా ఆయనతో, నాతో పాటు మీరు కూడా అడ్జస్ట్ అవ్వాల్సిందే. మళ్ళీ అదొకసారి చెక్ చేయమని చెప్పి మళ్ళీ తీయమన్నాను అనమాట. అదిగోండి మళ్ళీ తీశారు ఇది. ఎలా ఉందండి నా వీడియో? నా బిర్యానీ చేసే విధానం ఎలా ఉంది, మా చికెన్ కర్రీ ఎలా ఉంది, నా బిర్యానీ ఎలా ఉంది అన్నీ తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి బాబు.